సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు డీఎంకే సపోర్ట్ గా నిలిచింది. రెహమాన్ ముస్లిం కావడంతోనే బీజేపీ వ్యతిరేకిస్తోందని డీఎంకే నేతలు విమర్శిస్తున్నారు. పవర్ షిఫ్ట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ అనడంతో దుమారం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు డీఎంకే సపోర్ట్ గా నిలిచింది. రెహమాన్ ముస్లిం కావడంతోనే బీజేపీ వ్యతిరేకిస్తోందని డీఎంకే నేతలు విమర్శిస్తున్నారు. మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. లక్ష్మీదుర్గ, ప్రస్తుతం ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసినటువంటి కామెంట్స్ పైన దేశవ్యాప్తంగా కూడా దుమారం రేగాయి. ఆయన ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కంప్లీట్ గా అది పెద్ద గొడవకు దారితీసాయి. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ విషయంలో మొత్తం భారతదేశం కూడా ప్రతి ఒక్కరూ ఆయన ఒక సంగీత దర్శకుడిగా చూశారు తప్ప ఆయన యొక్క కులాన్ని గాని మతాన్ని గాని లేకపోతే ఆయన సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్ ను గాని ఎవరు ప్రాతిపదికగా తీసుకోలేదు. కానీ తన ఎదుగుదలకు సంబంధించిన విషయంలో ఈ అంశం కులం మతం అనేటువంటి అంశం కాస్త ప్రతిబంధకంగా మారిందేమో అనేటువంటి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి. ఆయన అలా మాట్లాడడం పైన అనేక మంది కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. దీంతో రెహమాన్ కూడా ఒక దశలో తగ్గి నా ఉద్దేశం అది కాదు, దేశం అన్నా లేకపోతే దేశంలో ఉన్నటువంటి అందరి పట్ల లేదా మతాల పట్ల నాకు పూర్తిపోయినటువంటి విశ్వాసం నమ్మకం ఉందని చెప్పి జరిగినటువంటి డ్యామేజ్ ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం తమిళనాడులో త్వరలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు చాలా భిన్నంగా ఇక్కడ ద్రవిడకు సంబంధించినటువంటి సెంటిమెంట్ తో పాటు ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు బీజేపీని కానీ లేదా హిందుత్వవాదులను కానీ వ్యతిరేకించడం అనేది డిఎంకేకి మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి అలవాటు. అందులో భాగంగానే ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ సంబంధించిన విషయం పైన కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ వారు సపోర్ట్ చేయడం జరిగింది. ఏఆర్ రెహమాన్ ను ఇందుకోసమనే ఇబ్బందులకు గురి చేస్తున్నారు లేదా అణచివేస్తున్నారు అనేటువంటి విధంగా ప్రస్తుతం డిఎంకే ఈ వ్యవహారాన్ని కూడా అందిపుచ్చుకుంది. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ కు ఉన్నటువంటి ఫాలోయింగ్ కానీ లేదా ఏఆర్ రెహమాన్ కు సానుభూతిగా ఉండే వాళ్ళని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం కావచ్చు, లేకపోతే ఆయనకు సంఘీభావం కావచ్చు. ఏమైనా కానీ డిఎంకే ఈ అంశంలో తనకు అనుకూలంగా ఈ ఎపిసోడ్ ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది వారు చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ వారు ప్రస్తుతం సపోర్ట్ గా మాట్లాడడం కానీ ఇవన్నిటిని బట్టి చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ సమస్యకు సహజంగా కూడా అన్ని వర్గాల నుంచి లేకపోతే హిందుత్వవాదుల నుంచి కూడా వ్యతిరేకత రావడంతోనే ఏఆర్ రెహమాన్ కూడా ఒక అడుగు తగ్గి ఆయన వివరణించుకున్నటువంటి పరిస్థితి. కానీ డిఎంకే మాత్రం దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం మాత్రం చేస్తుంది. లక్ష్మీదుర్గ.